హలో అండి. ఈ వీడియోలో బ్యూటీ బ్లెండర్స్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే బ్యూటీ బ్లెండర్స్ అన్నీ కూడా చూడడానికి ఆల్మోస్ట్ ఒకే కలర్లో ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బ్లెండర్ని తీసుకోండి. తర్వాత కోకోనట్ ఆయిల్ తీసుకోండి. ఇక్కడ నేను ఇంట్లో ఉన్న కోకోనట్ ఆయిల్నే యూజ్ చేస్తున్నాను. ఈ బ్లెండర్ పైన ఈ కోకోనట్ ఆయిల్ని వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ తీసుకున్న ఆయిల్ అంతా కూడా ఒకే చోట వేసేయకుండా బ్లెండర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చుక్క చుక్కలుగా వేసుకుంటూ బ్లెండర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మరి ఎక్కువ ప్రెషర్ పెట్టేయకుండా లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నా ఫింగర్స్ దగ్గర ఫౌండేషన్ అనేది కనిపిస్తుంది కదా. ఆయిల్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే చాలా వరకు కూడా ఫౌండేషన్, కన్సీలర్ ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ క్లీన్ అయిపోతాయి. మీకు ఇంకా కూడా ఇది వదలలేదు, లేకపోతే ఆయిల్ సరిపోలేదు అన్నట్టు అనిపిస్తే కనుక ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ప్రెస్ చేస్తుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టెప్ కోసం హ్యాండ్ వాష్ కానీ లేదా ఏదైనా మైల్డ్ షాంపూని కానీ తీసుకోండి. ఇక్కడ నేనైతే హ్యాండ్ వాష్ని తీసుకున్నాను. దీన్ని కొంచెం ఈ బ్లెండర్ పైన వేసి చుట్టూ కూడా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంకా ఇందులో మిగిలి ఉన్న క్రీమ్, ఫౌండేషన్ అనేవి వచ్చేస్తాయి. ఇలా చేసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ని తీసుకోండి. దీంట్లో బ్లెండర్ని ముంచి బయటికి తీసి బాగా పిండి మళ్ళీ వాటర్లో ముంచుతూ ఈ స్టెప్ని రిపీట్ చేయండి. ఇలా ఒక 4 to 5 టైమ్స్ చేశాక బౌల్లో ఉన్న వాటర్ని చేంజ్ చేసి మళ్ళీ క్లీన్ చేసుకోండి. ఇలా బౌల్లోనే కాకుండా మీరు నార్మల్గా కూడా వాటర్ వేస్తూ క్లీన్ చేసుకోవచ్చు, లేదా ట్యాప్ దగ్గర కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఎలా క్లీన్ చేసినా కానీ ఈ బ్లెండర్ నుంచి వాటర్ని పిండినప్పుడు వాటర్ అనేది క్లీన్గా వస్తే ఇంకా మంచిగా క్లీన్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ బ్లెండర్ని ఎలా క్లీన్ చేసుకున్నామో మిగిలిన బ్లెండర్స్ని కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్ స్టెప్ ఏంటి అంటే ఇలా అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిల్లో ఉన్న వాటర్ అంతా కూడా పిండేసి డస్ట్ పడలేని చోట ఎండలో పెట్టుకోవాలి. లేదా మీరు వీటిని ఇప్పుడే యూస్ చేయాలి అని అనుకున్నా కూడా వీటిని ఇప్పుడే మంచిగా క్లీన్ చేస్తాం, అలానే ఇంకా తడిగానే ఉన్నాయి కాబట్టి కావాలంటే ఇప్పుడే యూస్ చేసుకోవచ్చు. కానీ యూస్ చేసిన తర్వాత అయినా కూడా వీటిని ఎండలో ఉంచాలి, లేకపోతే బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో క్లీన్ చేసిన తర్వాత ఎండలో ఉంచడం అనేది మర్చిపోవద్దు. అంతే అండి. ఈ వీడియోలో మీకు ఈజీగా బ్యూటీ బ్లెండర్స్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్పాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.